మల్లెపువ్వు లాగా తెల్లగా స్పాంజీ లాగా మెత్తగా ఇడ్లీ రెడీ అయింది. దీన్ని చట్నీలో కానీ సాంబార్లో కానీ ముంచుకొని అద్దుకొని తింటుంటే నోట్లో పెడితే కరిగిపోతుంది ఇడ్లీ, అలా ఉంటుంది. కాబట్టి నేను పక్క కొలతల్లో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ మల్లెపువ్వు లాంటి మనసుతో లైక్ చేయండి. ఆ లైక్ చేసేదాని వల్ల ఇట్లా ఫాస్ట్ వీడియోలు మీలాంటి చాలా మందికి అందుతుంది. సబ్స్క్రైబ్ చేసేది మరవద్దండి. మెత్తటి మల్లెపువ్వు లాంటి ఇడ్లీ ఎలా వేసుకోవాలో ఆ మెజర్మెంట్ మీకు చూపిస్తాను రండి. మెజర్మెంట్ కి ఇక్కడ ఈ గ్లాస్ తీసుకుంటాను. ఇట్లా గ్లాస్ లేదంటే మీరు కప్ అయినా తీసుకొని ఇదే మెజర్మెంట్ లో వేసానంటే చాలా మెత్తగా మల్లెపువ్వు లాగా వస్తుంది ఇడ్లీ. ఈ గ్లాస్ తో 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం వేసుకుంటున్నాను. ఇక్కడ తమిళనాడు సేలం బియ్యం అనేసి వస్తుంది, ఆ బియ్యం వేస్తున్నాను నేను. ఇక్కడ మీరు ఉప్పుడు బియ్యం ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ సేలం వేస్తున్నాను. దీంతో 3 గ్లాసులు వేసుకుందాము. 1 2 కరెక్ట్గా 3 గ్లాసులు. అదే గ్లాసులోనే 1 గ్లాసు రేషన్ బియ్యం వేస్తున్నాను. ఉద్దిపప్పు ఇక్కడ గుండు ఉద్దిపప్పు తీసుకున్నాను, ఇది 3/4 గ్లాస్ వేస్తున్నాను. అదే గ్లాసులోనే 3/4 గ్లాస్ ఉద్దిపప్పు. ఇప్పుడు మెంతులు 1 స్పూన్ వేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా 3 సార్లు కడుక్కునేద్దాము. బియ్యం ఎంత కడిగితే అంత తెల్లగా వస్తుంది ఇడ్లీ. అట్లానే ఎన్నో సార్లు కాదండి, ఒక 7 సార్లైనా మినిమం కడగాలి. ఇడ్లీ మెత్తగా రావడానికి సీక్రెటే అది. మీకు లాస్ట్ టైం కూడా ఇడ్లీ చేసి చూపించినాను, చాలా మెత్తగా వచ్చింది. కాబట్టి ఇలా కడుగుతున్నాను నేను. ఇంకా పోసి కడగాలి నీళ్ళు. ఈ బిందికి నీళ్ళు ఖాళీ చేసేస్తాను నేను. మూడోసారి ఇది, 4వసారి కడుగుతున్నాను. చూడండి నీళ్ళు అయితే తేటగానే వచ్చింది. ఇది 7వసారి కడుక్కుంటాను. ఇది లాస్ట్ సారికి చూడండి బియ్యం బాగా కలిపి కడిగే ముందుకి నీళ్ళు కూడా తేటగా వచ్చేసినాయి. ఈ మాత్రం వస్తే చాలు. బియ్యం అయితే కడుక్కునేసినాము. ఇంకా సీక్రెట్ ఐటమ్ ఒకటి వేయాలి, అది వేసుకుందాం. ఈ నీళ్ళు వంచేసి వేస్తాను. అది సీక్రెట్ ఐటమ్ అని చెప్పాను కదా, అదే ఈ అటుకులు. ఇది వేయడం వల్ల ఇడ్లీ చాలా మెత్తగా వస్తుంది, తెల్లగానే వస్తుంది, మల్లెపువ్వు లాగా వస్తుంది. కాబట్టి అదే గ్లాస్లోనే ఉద్దిపప్పు ఎంత వేసుకుంటామో అంత వేసుకోవాలి అటుకులు. ఇప్పుడు ఇది 3/4 గ్లాస్ తీసుకున్నాను. చూడండి ఇది 3/4 గ్లాస్ తీసుకున్నాను. దీన్ని వేసేసి ఇంక 2 సార్లు కడిగి పెట్టేసినామంటే మళ్ళీ బియ్యం రుబ్బుకునేటప్పుడు ఏం కడిగే పని ఉండదు. అదే నీళ్ళే వేసుకొని కూడా కడుక్కోవచ్చు. మళ్ళీ కడిగినారనుకోండి అటుకులు బాగా నానిపోయింటుంది, మీరు కలిపే గుందరికి అటుకులంతా చెదిరిపోయి నీళ్ళలో వెళ్ళిపోతుంది. కాబట్టి నేను లాస్ట్లో వేస్తున్నాను. కడిగేసి ప్లేట్ మూసేసినామంటే లాస్ట్ రుబ్బుకున్నామంటే మళ్ళీ ఇడ్లీనే. ఇప్పుడు వేద్దాం. ఇది కనీసం ఒక 5 గంటలు నానితే చాలు బియ్యము. 5 గంటలు అయినాక బియ్యం రుబ్బుకొని వచ్చేసి నైట్ అంతా పెట్టి పొద్దునకి ఇడ్లీ పెట్టుకున్నామంటే చాలా మెత్తగా తెల్లగా మల్లెపువ్వు లాగా వస్తుంది ఇడ్లీ. అంతే అండి మెజర్మెంట్ చూపించినాను కదా, ఇదే మెజర్మెంటే ఫాలో అవ్వండి. హోటల్లో ఎట్లా మెత్తగా వస్తుందో అట్లా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం లంచ్ బాక్స్ లేదండి, పొద్దున టిఫిన్ మాత్రమే. ఈరోజు పాపకి లీవు, మామకి లీవు, కాబట్టి పొద్దున టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఇంకొకటి నేను ఇడ్లీ మెజర్మెంట్ చూపించినాను కదా, ఇది రుబ్బుకొని వచ్చినాక నేను తోడు పెట్టేసి చూపించలేదు. నేను తీసి ఫ్రిడ్జ్లో పొద్దున్న అంతా పెట్టేసి వంటిలంతా క్లీన్ చేసుకొని పెట్టేసి గిన్నెకి తీసుకునేసినాను. నిన్న మెజర్మెంట్ వేసినాను కదా, అదే పిండినే ఇప్పుడు దీన్ని కలిపి నేను ఇడ్లీలు పెట్టి చూపిస్తాను. ఎంత మెత్తగా ఉంటుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది, ఇడ్లీను చాలా వైట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీని కాంబినేషన్ ఏమి అంటే కారం చట్నీ. మా చిత్తూరు స్టైలు, అమ్మ చిన్నప్పుడు చేసేది దీనికి కారం చట్నీ. అలానే చేస్తాను. ఇప్పుడు చాలామంది వెరైటీలుగా కారం చట్నీ చేస్తారు, కాకపోతే ఇది నా చిన్ననాటి జ్ఞాపకము. కారం అంటే ఎట్లుంటుంది తెలుసా అండి, నోట్లో పెడితే కారంగానే ఉంటుంది, తినేకును టేస్టీగా ఉంటుంది. కాబట్టి కారం చట్నీ, పల్లీల చట్నీ. 1 ఇడ్లీకి 4 ఇడ్లీలు ఎక్స్ట్రా తింటారు. ఇంకా ఇడ్లీ, కారం చట్నీ, పల్లీల చట్నీ ఈ 3 ఉన్నప్పుడు ఇంకొకటి ఉండాలి కదండి, అది తక్కువ చేయకూడదు. అదే అండి మన చిల్లు గారె, ఉద్దిపప్పు వడ చేస్తున్నాను. ఇదేమండి రొటీన్గా మనం చేసుకునేదే, కాకపోతే ఇంకొక ఐటెం పెంచుకుంటాము. అదే హోటల్కి పోతే ఎంతో డబ్బులు పెట్టాలి, ఖర్చు అవుతుంది. అది తిన్నాను ఇంటికి వచ్చినాక పొట్టలు ప్రాబ్లాలు వస్తుంది. అదే మనం కొంచెం అర్ధగంట టైం తీసుకున్నామంటే ఇవన్నీ రెడీ చేసుకొని ఇంట్లో తృప్తిగా మనకి ఎన్ని కావాలో అన్ని తినచ్చు కదా. కాబట్టి నేను ఉద్దివడ కూడా చేస్తున్నాను. ఇప్పుడు చేసేద్దాం, చూసేద్దాం రండి. ఫస్ట్ మనం పల్లీల చట్నీ చేసుకునేద్దాము. పల్లీలు అంటే మా సైడు శనగగింజలు అంటారు, మేము ఇడ్లీ శనగగింజల చట్నీ అంటాము. చాలా మంది కామెంట్ చేసినారు అట్లా అంటే ఏం దగ్గర అనేసి. పల్లీలనే శనగగింజలు అంటారు చిత్తూరు సైడు. కాబట్టి నేను శనగగింజల చట్నీని ఫస్ట్లో చెప్పినప్పుడు చాలా మంది అన్నారు అంటే ఏం దక్క తెలియదు మాకు అనేసి. కొన్ని పక్కల వచ్చి పల్లీలు అంటారు, మా పక్క అయితే శనగగింజలు అంటారు. పల్లీల చట్నీకి రెడీ చేసుకుందాము. ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను, 2 కాంబినేషన్ కాబట్టి అది ఇది తింటారు కాబట్టి తక్కువే పడుతుంది. కాబట్టి నేను 1 కప్పు తీసుకున్నాను శనగగింజలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం.
ఇప్పుడు పల్లీలు బాగా వేయించుకుందాము. అక్కడ పల్లీలు అర్ధం వేగింది. ఇక్కడ పచ్చిమిరపకాయలు నేను 7 తీసుకున్నాను. ఇవి కడిగి దాంతోనే వేసేద్దాము. చాలామంది నూనెలో వేయించుకుంటారు, కాకపోతే నేను చేసే స్టైల్ అయితే ఇట్లే. ఇప్పుడు పల్లీలు వేగే లోపల ఈ పచ్చిమిర్చిని వేగిపోతుంది. అమ్మ చిన్నప్పుడు ఇలానే వేయించేసి రోట్లో రుబ్బుతా అనింది. వేయించేటప్పుడు మేము శనగగింజలు ఎత్తుకొని తినేసేవాళ్ళము. నాకు అది గుర్తొస్తుంది ఇది వేయించుతా అంటే. ప్రతిసారి నేను పల్లీల చట్నీ చేసేటప్పుడు అమ్మ చేసేదే గుర్తొస్తుంది నాకు. పల్లీలు ఈ మాత్రం వేగితే చాలు, స్టవ్ ఆపేస్తున్నాను. చాలా వీడియోలో మీరు పల్లీల చట్నీ చూసింటారు, ఆయిల్ వేసి అన్నీ వేయించుతారు. కాకపోతే నేను ఆయిల్ లేకుండా చేస్తాను. నేను పోపు మాత్రం పెడతాను, లాస్ట్లో తిరుగుబత్తి పెట్టి వేస్తాను కదండి, అది మాత్రమే ఆయిల్, అది 1 స్పూన్ యూస్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు అన్నీ నూనెలో వేయించి రుబ్బుతారు. నాకు అదేమో ఆ టేస్ట్ మాకు నచ్చలేదు. మా టేస్ట్ అయితే ఇదే అండి. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇప్పుడు చిన్న ఎర్రగడ్డ తీసుకున్నాను. అదే పెద్ద ఎర్రగడ్డ అయితే అర్ధం ఎర్రగడ్డ తీసుకోండి. నేను చిన్నది కాబట్టి చిన్న ఎర్రగడ్డ ఫుల్ తీసుకుంటాను. ఇది పొట్టు తీసేసినాను, నీళ్ళలో వేసేద్దాం. ఇక్కడ తెల్లగడ్డలు 4 పాయలు తీసుకున్నాను. దీన్ని అంతే అండి, ఫుల్ పొట్టు తీసాలేదు, కొన మాత్రం ఇట్లా చాకుతో తీసేసి నీళ్ళలో వేసేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది మీరు పల్లీల చట్నీ అంటే. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇది చల్లారింది. ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసేస్తుంది. ఏంది అక్క ఇట్లే వేసేస్తుందని చూస్తాండరా, నేను ఇక్కడ పొట్టు తీసలేదండి. పొట్టు కూడా ఆరోగ్యానికి మంచిదంట. అమ్మ నేను పొట్టు తీసి ఊరికి పోయినప్పుడు పొట్టు తీసి చెరిగేసి చట్నీ చేస్తా అంటే, నీకేం తిక్కా బిడ్డ, అట్లే వెయ్యి బాగుంటుంది, కాకపోతే ఆరోగ్యానికి కూడా మంచిదేనంది మా అమ్మ, కాబట్టి నేను ఇలానే వేస్తున్నాను. ఇందులోనే తెల్లగడ్డలు వేస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది తెల్లగడ్డలు కూడా కలుగుతారు? నేనైతే కలుగుతూ ఉంటాను. మా ఇంట్లో ఓసిడి అంటారు. నేను తెల్లగడ్డలు కూడా కడిగి వేస్తాను. ఇక్కడ చింతపండు చిన్నది చింతగింజ వస్తుంది కదండి, ఆ చింతగింజలో అంత తీసుకున్నాను. ఎందుకంటే మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోండి, వేయకపోయినా నడుస్తుంది. కాకపోతే నేను వేస్తున్నాను, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేస్తున్నాను. చాలామంది పల్లీల చట్నీకి చింతపండు వేయరు, మా చిత్తూరు సైడు చింతపండు వేస్తారండి, కాబట్టి నేను వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కడిగి వేసేద్దాం. అందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. దీనికి ఎంత నీళ్ళు పడుతుందో అంత నీళ్ళు వేసుకొని రుబ్బుకుందాము. మళ్ళీ కావాలంటే మనం కలుపుకునేటప్పుడు మీకు పల్చగా కావాలా గట్టిగా కావాలా చూసి వేసుకోవచ్చును. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. చట్నీ కొద్దిగా మెదిగినాక ఎర్రగడ్డ కట్ చేసి 4 భాగాలుగా వేసుకుంటున్నాను. లాస్ట్లో వేయాలి ఎర్రగడ్డ. ఎర్రగడ్డ వేస్తే అట్లని ఇట్లా తిప్పేస్తే చాలు. మా చిత్తూరు సైడ్ ఇలానే చేస్తారు, ఎర్రగడ్డ ఇట్లే వేస్తారు, కాబట్టి నేను అట్లే వేస్తాను. మన పాత జ్ఞాపకాలంతో మనం మరవకూడదు, కాబట్టి ఇది అప్పుడప్పుడు చేసి మన పిల్లలకి మనం ఎట్లా తిన్నామో అట్లా మన పిల్లలకి టేస్ట్ చూపించాలి కదా. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది పక్కన పెట్టేసి కారం చట్నీకి రెడీ చేసుకుందాం. కారం చట్నీకి కావాల్సిందే ఎండుమిరపకాయలు కదా, కాబట్టి నేను ఫస్ట్ ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. బాగా ఒక గుప్పిడంతా తీసుకుంటున్నాను నేను ఎండుమిరపకాయలు. మా రాయలసీమ సైడు, మా చిత్తూరు సైడ్ కారం బాగా తింటారండి, అందుకే మా రాయలసీమ వాళ్ళకి పౌరుషం ఎక్కువ అంటారు. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకుంటాము. దీనికి పచ్చిమిర్చి వేసేలేదు, ఎండుమిరపకాయలు మాత్రమే వేయాలి. కర్ణాటక సైడ్ కూడా కారం చట్నీ చేస్తారు, కాకపోతే ఇంత కారం ఉండలేదు, కారం తక్కువ ఉంటుంది. కాకపోతే నేను చేసేది మాత్రం కారం బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకున్నాం, ఇంకా ఇది తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఎర్రగడ్డ తీసుకున్నా, ఇది పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నా నేను, ఒకటి ఫుల్ వేసేద్దాము. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. ఇలా 2గా వేసేసి, ఇదే మిక్సీకి వేసేదే కదా, లావుగా వేస్తే కూడా సరిపోతుంది. నేను చేసే కారం చట్నీ ఎలా ఉంటుందంటే కారంగా ఉంటుంది, కాకపోతే అద్దుకొని తింటా ఉంటే ఇంకా ఒక ఇడ్లీ తిందామనిపిస్తుంది. ఇదే కారమే బోండాకి, బజ్జీకి, పునుగులు అంటారు కదండి మీ సైడు, పునుగులు కూడా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకునేస్తాము. ఒక ఎర్రగడ్డ వేసేస్తున్నాను పెద్దది, కాకపోతే మళ్ళీ ఒక చిన్నది వేస్తున్నాను. మా ఇంట్లో కారం బాగా తింటారు. తెల్లగడ్డ ఒకటి, పెద్ద గడ్డ ఒకటి వేస్తున్నాను ఇక్కడ నేను. ఇది కూడా అంతే అండి, పొట్టు తీసేలేదు, ఇలా ఉంది కదా, ఇలా కొన కట్ చేసి ఇలా వేసేస్తున్నాను. చాలా వాటికి పొట్టు తీయకుండానే వేస్తాను నేనంటే. కారం చట్నీకి ముందుగా చూడండి, గుప్పిడి అన్నాను కదా, గుప్పిడి ఎండుమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ పెద్దది, ఒక చిన్న ఎర్రగడ్డ, అంతా ఒకటిగానే వేసేయడం, రుబ్బేయడం, ఎత్తేయడం, తినేయడం అంతే. ఇప్పుడు తెల్లగడ్డ నీళ్ళలో వేసేస్తున్నాను. తెల్లగడ్డ, ఒక తెల్లగడ్డ,
3 టమాటాలు తీసుకుంటున్నాను, ఫారం టమాటా ఇది. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేసేస్తున్నాను. పెద్దగానే వేస్తున్నాను. మా సైడు కారం దోశ కూడా చేస్తారు. ఇదే కారంనే దోశకేసి రుద్దేసి చేస్తారండి, చాలా బాగుంటుంది. అది కూడా మీకు చేసి చూపిస్తాను. అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు కారం ఎలా చేయాలనేసి. కారం చట్నీకి కూడా కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఎంత అంటే ఉసిరికాయలో అర్ధం ఉసిరికాయ అంత వేస్తున్నాను. దీన్ని అలిచేసి వేసేద్దాం. రుచికి సరిపోయేంత ఉప్పు. ఈ వీడియో కానీ నచ్చితే మీ మల్లెపూ లాంటి మనసుతో లైక్ చేయండి. ఆ లైక్ చేసేదానివల్ల ఇట్లా ఫాస్ట్ వీడియోలు మీలాంటి చాలామందికి అందుతుంది. అట్లే నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసేది మరవద్దండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. చూడండి ఎర్ర కారం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తిరుగుబాతు పెట్టుకోవాలి. ఈ తిరుగుబాతు పెట్టే ముందర ఇడ్లీకి పోసి పెట్టేద్దాము. ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ చేసుకుందాము. దీనికి కొద్దిగా సాల్టు, నేను కొద్దిగానే వేస్తున్నాను సాల్ట్, ఎందుకంటే చట్నీలో అంతా వేస్తాం కదా కాబట్టి సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. ఇడ్లీ సోడా చాలామంది ఎక్కువ వేస్తారేమో, కాకపోతే నేను తక్కువ వేస్తున్నాను. నేను వేసిన మెజర్మెంట్ ఏకపోయినా జరుగుతుంది, కాకపోతే ఇంకా మెత్తగా రావాలి కదా అనేసి వేస్తున్నాను. కొద్దిగా వేసాను ఇడ్లీ సోడా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు, ఇవన్నీ వేసినాక బాగా కలుపుకోవాలి. కలుపుకోకపోతే ఆ ఇడ్లీ సోడా అక్కడక్కడ ఉండే చోటంతా ఎల్లో కలర్లో అవుతుంది ఇడ్లీ. మా ఇంట్లో వారం పొడుగునే ఇడ్లీ పెట్టినా కానీ విసుగు లేకుండా తింటారు, ఎందుకంటే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి. దాని కాంబినేషన్ సరిగా చేయాలండి. ఇడ్లీ మెత్తగా ఉంటేనే సరిపోదు, దాని కాంబినేషన్. చట్నీ చేసినామంటే ఆ చట్నీకి కారం గాను, దానికి వడగాను, సాంబార్ చేసినా కానీ ఒక చట్నీ అట్లా చేసినామంటే కాంబినేషన్ బాగుంటే హోటల్కే పోరు, మన ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే తింటారు. చూడండి ఈ మాత్రం కలుపుకుంటే చాలు. నిండా నీళ్లుగాను కలుపుకూడదు, నిండా గట్టిగాను కలుపుకూడదు, మీడియంగా కలుపుకోవాలి. మన దోశకి కలుపుకుంటాం కదా దానికంటే ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఎందుకు ఆన్ చేస్తానంటే కుక్కర్ వేడెక్కుతుంది. ఆ లోపల మనం ఇడ్లీ పోసి పెట్టుకుంటే ఎత్తి లోపల పెట్టేసామంటే కరెక్ట్గా 10-12 నిమిషాల్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఆ లోపల ఈ చట్నీలు అంతా తిరుగుబాతు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నూనె పూసుకుందాము. చాలామంది ఆఫీసులకు పోయి అలసిపోయి వస్తారు. అలాంటి వాళ్ళు ఇట్లా ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకుంటే 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో నిలువ ఉంటుంది, ఏమీ అవ్వదు. కాబట్టి ఇలా పిండి ఉండింది అనుకోండి, అలసిపోయినప్పుడు ఏం చేసుకోవాలనిపించినప్పుడు ఇట్లా ఇడ్లీ పెట్టుకొని కూడా చట్నీ పొడి, నేను అది చేసి చూపిస్తాను మీకు. ఆ చట్నీ పొడిలో కొద్దిగా నెయ్యి కాంచి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇడ్లీ మాత్రం భలే ఉంటుంది. ఆ చట్నీ పొడి మీకు చేసి చూపిస్తాను. చపాతీలోకి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఆ చట్నీ పొడి వేసుకొని పెరుగు కొద్దిగా వేసుకొని కలిపేసి దాంతో చపాతీ తింటే ఇంకా తిందామా అనిపిస్తుంది. మాకైతే చాలా ఇష్టము. ఒకసారి మీరు ట్రై చేయండి. చట్నీ పొడి చేసేది కూడా త్వరలో చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీ పోసి పెట్టుకుందాము. నేను ఒక్కొక్క గరిటె వేస్తున్నాను ఇడ్లీకి. గరిటెకి కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఇది పొంగి ఇడ్లీ పెద్దదిగా వస్తుందా బయటంతా వచ్చేస్తుంది. ఇడ్లీ పాత్ర కడిగేది కష్టం. ఇప్పుడు పెట్టేద్దాం. ఇడ్లీలు పోసుకున్నాం కదా, ఇక్కడ టిప్ ఏమంటే ఇడ్లీ ప్లేట్ పెట్టినాం కదండి, ఈ 2 ఇడ్లీల మధ్యలో ఈ ఇడ్లీ రావాలి. అట్లా పెట్టినామంటే ఇడ్లీలు పొంగినప్పుడు ఇక్కడ తగలకుండా ఉంటుంది. ఇడ్లీ ప్లేట్లు గలీజ్ అవ్వకుండా ఉంటుంది, కడిగేది కష్టం అవ్వకుండా ఉంటుంది. కాబట్టి నేను అట్లా చేసి పెడతాను. ఇప్పుడు దీన్ని తీసి పాత్రలో పెట్టేద్దాము. ఇప్పుడు ఇడ్లీ ఉడికే లోపల మిగిలిన పని అంతా మనం చేసేయాలి. ఇప్పుడు పల్లీ చట్నీకి తిరుగుబాతు పెట్టుకుందాము. స్టవ్ అంటించి చిన్న పెనం పెట్టుకున్నాను. ఇందులో చెప్పినాను కదండి 1 స్పూనే ఆయిల్ అనేసి ఒకే స్పూన్ వేసినాను. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకుంటాను. ఆవాలు బాగా చిటాపటా అనాలి. చూడండి సౌండ్ బాగా వస్తుంది కదా, అట్లా వస్తేనే ఆవాలు బాగుంటుంది చట్నీకి కానీ ఏ కూరకైనా. ఇప్పుడు కరివేపాకు, దీంతో కూడా చూడండి చిన్నగా తుంచి వేస్తాను నాకు తినేయాలనేసి. ఇందులోనే ఇంగువ అయిపోయింది, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసుకునేద్దాం పోపు.
అంతే అండి, ఈజీగా ఫాస్ట్గా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మిక్స్ చేసుకునేద్దాము. చూడండి ఎర్రగడ్డ కూడా మెదగలేదు, చూసారా? ఈజీ పల్లీ చట్నీ, ఎర్రగడ్డ కూడా మెదగలేదు. ఇది తినేటప్పుడు పల్లి కింద తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. మా సైడ్ అయితే ఎర్రగడ్డ ఎక్కువ మెదపరు, కొద్దిగానే మెదపుతారు. నేను అలానే చేస్తున్నాను. ఇప్పుడు పల్లీ చట్నీ ఈజీగా అయిపోయింది, చూసారా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కారం చట్నీకి స్టవ్ అంటించి పెనం పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుంటాము. కొద్దిగా ఆవాలు, ఇప్పుడు ఆవాలు చిటాపటానింది, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు కారం రుబ్బి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. నేను కారం జాస్తి చేస్తున్నాను, పల్లీ చట్నీ కన్నా కారం చట్నీనే జాస్తి చేస్తున్నాను. పోపు పెట్టినాం కదా, కొంతసేపు అట్లా ఉడికి పెట్టినామంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ప్లేట్ పెట్టేద్దాం, లేదంటే ఎగిరి మొత్తమే పడిపోతుంది. 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. ఇడ్లీకి చట్నీకి కాంబినేషన్ స్పెషల్ వచ్చి వడ చేస్తున్నాను కదా, ఇప్పుడు వడకి పప్పు రుబ్బుకునేద్దాము. ఇందులో బియ్యం వేయాల్సింది. పొద్దున్న పాప నానబెట్టింది కాబట్టి బియ్యం వేయలేదు. ఇప్పుడు నేను బియ్యం పిండి చూపిస్తాను మీకు. బియ్యం పిండి ఎండిది ఉంటుంది కదండి, అది వేసుకున్నా బాగా వస్తుంది గరి గరి అని. పప్పు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, మిక్సీ పట్టుకోక ముందర కల్లుప్పు వేసుకుంటాను, రుచికి సరిపోయినంత వేస్తాను. కొద్దిగా వేస్తాం ఇంకా. ఇప్పుడు దీన్ని మిక్సీ పెడదాము. మిక్సీ పెడతాం కదా, 1, 2, 3 ఉంటుంది కదా, 3లో పెట్టేసి ఎక్కువగా పెట్టేసినామంటే ఇది పిండి వేడెక్కుతుంది, ఎక్కువ ప్రెజర్ పోయే కొందరికి. అట్లా వేడెక్కినాను వడలు బాగా రాదు, కాబట్టి నేను మీడియంగా పెట్టి రుబ్బుతున్నాను. మధ్యలో కొద్దిగా నీళ్ళు వేసుకొని రుబ్బుకోవాలి. చూడండి పిండి మిక్సీ పట్టేసినాను, అయిపోయింది. ఈ మాత్రం వస్తే చాలు. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకునేద్దాము. కారం చట్నీ కూడా అయిపోయింది, ఈ మాత్రం ఉడక పెడితే చాలు. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. చూడండి ఎంత రెడ్గా ఉందో కారం చట్నీ. స్టవ్ ఆపేసా. చూడండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది, కారం చట్నీ రెడీ అయిపోయింది, ఇడ్లీ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో ఉద్ది వడ కూడా రెడీ అయిపోతుంది. వేసేసి చేసేసి తినేద్దాం. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకునేస్తాము. అన్ని నీళ్ళలో వేసేసినాను నేను ముందుగానే. ఒక ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొంచెంగా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుందాం. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇట్లా పొడుగులో మాత్రం వేయొద్దండి, బాగుండదు. పచ్చిమిరపకాయ ఒకటి చిన్నగా కట్ చేస్తా ఉండ. ఇది కూడా దొరకకూడదు, ఎత్తి పెట్టాలన్నా కూడా వెతుక్కోవాలి, అలా కట్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఇక్కడ 1 రెమ్మ కరివేపాకు తీసుకున్నాను, ఇది కూడా కట్ చేయాలి. కరివేపాకు చాలా మంచిది, వెంట్రుకలు కూడా బాగా వస్తుంది కరివేపాకు తింటే. కరివేపాకు రైస్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసినాం. స్టవ్ అంటించి పెనం పెట్టేసినాను. నూనె వేడెక్కే లోపల ఈ ఉద్దిపప్పు వడకి రుబ్బుకున్నాం కదా, ఇదంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నూనె పోసుకుందాం. హోటల్లో కరకరలాడే ఉద్దిపప్పు వడకి సీక్రెట్ ఇదే అండి. ఇది బియ్యం పిండి వేస్తున్నాను. నేను మామూలుగా బియ్యమే వేసేస్తాను 4, కాకపోతే ఈరోజు బియ్యం పిండి వేస్తున్నాను మీకు చూపించే దానికోసం. 1 స్పూన్ వేసినాను, ఇంకొక 1/4 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంకొకటి, ఉద్దిపప్పు కూడా ఎంత నానితే అంత బాగా వస్తుంది వడలు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మీరు ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చు. నేనైతే చూసినాను, కరెక్ట్గా ఉంది. చూడండి చాలామందికి చిల్లు గారె వేసేది రాదు కదా, అలాంటి వాళ్ళ కోసమే. చాలామందికి వడ ఇట్లా పెట్టి ఇట్లా వదిలేటప్పుడు భయం వేస్తుంది, నూనె చేయి కాలిపోతుంది అనేసి. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నేనైతే చేతిలోనే వేస్తాను, నాకు అలవాటే. కాకపోతే మీకు చూపించాలని ఈరోజు ఇట్లా వేస్తున్నాను. చూడండి వడలు అయిపోయినాయి. ఇప్పుడు తీసేద్దాం వడలు తీసేద్దాం. వడలు రెడీ అయిపోయింది అన్నాను కదా, ఆలోచనలో పడిపోయినారా? లేదండి, ఇది మళ్ళీ వేస్తాను కలర్ వచ్చేకి. హోటల్లో అలానే వేసేది, 2 సార్లు వేస్తారు. ఇప్పుడు రెండోసారి వేసినాం కదా, అది ఇది 2 ఒకేసారి కాలిపోతుంది. కాకపోతే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. చూడండి వడలు అయిపోయింది, తీసేస్తున్నాను.
ఎందులోనూ రాజీ పడని రాజీ అలానే వేస్తుంది చూడండి. ఇంతసేపు మీకు గరిటిలో చూపించినాను కదా, ఇప్పుడు చూడండి. ఇడ్లీ కాంబినేషను పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, కారం చట్నీ, వీటిని అన్నీ తలదన్నేది మటన్ కర్రీ, చికెన్ కర్రీ. మా చిత్తూరు సైడ్ అయితే సండే పొద్దున్న ఇడ్లీ పెట్టినామంటే మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఉండనే ఉండాలి. ఇది ఉంటేనే ఆ రోజు సండే పొద్దుపోయినట్లు మాకైతే. మా సైడ్ ఎలా ఉంది, మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇడ్లీ అప్పుడైనా అయిపోయింది, కాకపోతే నేను ఆఫ్ చేసి అట్లే పెట్టినాను వేడిగా ఉంది అనేసి. చూడండి ఇడ్లీలు ఎంత తెల్లగా వచ్చినాయో, మల్లెపువ్వు ఎంత వైట్గా ఉంటుందో అంత వైట్గా వచ్చింది. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాం వద్దాము. చూడండి మల్లెపువ్వు లాగా తెల్లగా స్పాంజ్ లాగా ఉంది ఇడ్లీ, ఎంత మెత్తగా ఉంది తెలుసా. చూడండి మెత్తటి ఇడ్లీ, కారం చట్నీ, పల్లీ చట్నీ, ఉద్దివడ అయిపోయింది హోటల్ స్టైల్లో. మీరు రాండి తినేద్దాం. అండి వడ కూడా క్రిస్పీగా వచ్చింది, చూసారా సౌండ్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూడండి కొద్దిగా పల్లి చట్నీ, ఇందులో కారం, రెండు మిక్స్ చేసుకొని బా చాలా బాగుందండి. ఇప్పుడు ఉద్దివడ కారంలో అద్దుకొని తిందాం. నిజంగా అండి చాలా బాగుంది. నా నోటితో చెప్పే కన్నా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి తినేసి మళ్ళీ చెప్పండి. మీరు నిజంగా హోటల్ కన్నా మన ఇంట్లో చేసుకునేది ఇంకా బాగుంది, హెల్తీగానే ఉంటుంది. రాజీ ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు కామెంట్ చేసేదానివల్ల ఇలా ఫాస్ట్ వీడియోలు చాలామందికి వెళ్తుంది. ఓకే బాయ్.